నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన పూర్తి చేసుకోబోతున్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఆయన 100 రోజుల పాలన ఎలా జరిగింది అని చెప్పారు. నిజంగానే రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన బ్రహ్మాండంగా ఉందా? ఏ ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళకి కనీసం ఒక 6 నెలల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడాలి, వాళ్ళు కుదురుకోవాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి, ఒక ఎజెండా సిద్ధం చేసుకోవాలి, దాని మీద ప్రజల ఒపీనియన్స్ తీసుకుని ముందుకెళ్ళాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కనీసం 4 నుంచి 6 నెలల సమయం పడుతుంది. కాబట్టి అంతకన్నా ముందే ఈ ప్రభుత్వం పనితీరు బాగుంది, ప్రభుత్వం పనితీరు బాగాలేదు అని చెప్పడం అనేది అది ప్రీ జడ్జిమెంటే అవుతుంది. నేను ఆ పని చేయడానికి సిద్ధంగా లేను. కానీ రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ఎలా ఉంది అంటే 6 గ్యారంటీల పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 3 గ్యారంటీలకు సంబంధించి అమలు ప్రారంభమైంది. మిగతావి కూడా ప్రారంభానికి సంబంధించి మొదటి మెట్టు పడింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సు చాలా ఉచిత ప్రయాణం మహిళలకి చాలా పెద్ద ఎత్తున మైలేజ్ తెచ్చిపెట్టింది. మరోవైపు గ్యాస్ సిలిండర్ల అంశం ఒకటి చాలా ఎక్కువ మైలేజ్ తెచ్చిపెట్టింది. ఇక మిగతా అంశాలకు సంబంధించి గ్యారంటీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్ళడం ఒక ఎత్తు అయితే, పొలిటికల్గా ప్రభుత్వాన్ని పడగొట్టేస్తామని ఎవరైతే బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో, వీళ్ళని కౌంటర్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి చాలా ఎక్కువగా, చాలా అగ్రెసివ్గా టైం పెడుతూ ఉన్న పరిస్థితి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ ధోరణిలో రేవంత్ రెడ్డి వెళ్ళట్లేదు. మేము చూస్తూ కూర్చుంటామా మీరు ప్రభుత్వాలు పడగొడితే అంటే ఆయన వేరే భాష మాట్లాడారు, నేను ఈ భాషలో చెప్తూ ఉన్నాను. సో రేవంత్ రెడ్డి చాలా సుదీర్ఘంగా ఆయనతో ఉన్న జర్నీ, అంటే వారు పొలిటీషియన్గా, నేను జర్నలిస్ట్గా ఆయన దగ్గరగా చూసిన అనుభవం ప్రకారం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఒక ఫైటర్గా ఉంటూ వచ్చారు. ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నారు. మొదటిసారి ఆయన అధికార పార్టీలోకి రావడం, అది కూడా నేరుగా ముఖ్యమంత్రి అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ పదవి తాలూకా ఇంపార్టెన్సు, అక్కడికి రావడానికి ఆయన పడిన కష్టము, అక్కడి నుంచి ఆయన పడగొట్టడానికి ఇంటర్నల్గా పార్టీలోనూ బయట నుంచి జరిగే ప్రయత్నాలు అన్నీ రేవంత్ రెడ్డి చాలా సునిశ్చితంగా గమనించుకుంటూ ముందుకి వెళుతున్నారు. అందుకే కేంద్ర పెద్దలతో కూడా నేను గొడవ పెట్టుకోనని మోదీని బడాభాయ్ అన్నారు. రాజకీయంగా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇబ్బందులు తెచ్చుకోకూడదు, అలాగే మోడీకి ఒక టార్గెట్ కాకూడదు అనేది కూడా ఆయన చాలా స్పష్టంగా పెట్టుకున్న ఒక లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ నలుగురిని కోలుకోలేకుండా దెబ్బతీయాలనేది కూడా రేవంత్ రెడ్డి టార్గెట్. వాళ్ళ కవిత అరెస్టు బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్లో భాగమని ఆయన చెప్పొచ్చు, పొలిటికల్ ఈక్వేషన్స్లో భాగంగా. కానీ ఇన్సైడ్ హీఈస్ ఫీలింగ్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల బలాలు తగ్గిపోతున్నప్పుడు, అంటే జైలుకి వెళ్ళడం అనేది మానసికంగా చాలా పెద్ద ఇబ్బందికరమైన వ్యవహారం. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు కలగడం అనేది చాలా మానసిక స్థితిని దిగజార్చే, లేకపోతే దౌర్బల్యాన్ని తీసుకొచ్చే ఒక ఇవన్నీ కార్యాచరణలో భాగంగా ఎప్పుడైతే రాజకీయ ప్రత్యర్థులు అలాంటి ట్రాప్లో ఇరుక్కుంటారో, వలలో చుట్టుకుంటారో, ఈయన ఇంకా బలపడతారు. సో ఒకవైపు రాజకీయంగా, ఒకవైపు పాలసీల పరంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగానే ఉంది. ఇక ముందు ముందు ఆయన ఎలా చేయబోతారు, ఏమిటి, ఇంటర్నల్గా ఉండే పొలిటికల్ ఈక్వేషన్స్ని ఎలా సరిదిద్దుకుంటారు, రాజకీయ ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారు, లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారు. ఆయన టార్గెట్ 12-13 సీట్లు పట్టాలని ఉంది. కనీసం 8 నుంచి 10 సీట్లు అయితే కాంగ్రెస్కి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తరువాత ఆయన మరో రకమైన జూలు విధిల్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ అంశాలు మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం.